2 దశాబ్దాలకు పైగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వరుస ఎన్నికల్లో ఓటమి చెందుతూనే వస్తోంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే లేకపోయినా పచ్చపార్టీ నేతలు అక్రమ దందాలతో పేటరేగిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటోన్న టీడీపీ నేతల తీరు పార్టీ క్యాడర్కు చికాకు తెప్పిస్తోంది. నేతలు ఇలానే గొడవలు పడితే మరో 2 దశాబ్దాలు దాటినా టీడీపీ గెలిచే పరిస్థితే ఉండదని పార్టీ నేతలే అంచనాలు వేసుకుంటున్నారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని ఆ నియోజకవర్గ టీడీపీలో గొడవలపై పార్టీ నాయకత్వానికి సమాచారం ఉన్నా చూస్తూ ఉండిపోయారంతే. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 2004 నుండి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. వరుస పరాజయాలను మూట కట్టుకుంటూనే వస్తోంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ క్యాడర్ను గందరగోళంలోకి నెట్టొస్తోంది. ఈ మధ్యనే బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు టెండర్లు పిలిచారు. పుల్లంపేటకు చెందిన కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఈ పనులు దక్కించుకున్నారు. డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా సుబ్బారెడ్డి పనులకు శ్రీకారం చుట్టించారు. ఇది రితేష్ రెడ్డికి నచ్చలేదు. రితేష్ రెడ్డి వర్గీయుడు మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు వెంగళరెడ్డి మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి తమని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చినట్లు పనులకు భూమి పూజలు చేస్తే ఆ పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటామని బెదిరించారు. పార్టీ అధ్యక్షులు తెలియకుండా మీరు ఎటువంటి కావాలని మమ్మల్ని అడుగుతున్నారా? మీకేమో లేదని చెప్పండి, ఒక కాగితం రాసి ఉన్నాం. మేము చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి. పుల్లంపేట ఎల్లంపేట మాకు తెలియదు కదా. మీరు తెలపండి మమ్మల్ని. అయితే మీ వర్కులు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఆపుతాడు, ఆయన పిలుచకుండా మీరే టెంకాయలు కొట్టుకుంటారంట. ఆయన ఉండడా లేదా, మీకు అవసరం లేదా అని చెప్పండి. అతనే మెసేజ్ పెట్టండి మీ ఫోన్లు ఎత్తకుండా ఉంటే. ఈ ఫోన్ చేయకుండా అతనికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కంటాక్టర్ పుల్లంపేట, అతను పద్దెల్లో కంటాక్టర్ ఉండరు. ఆ కంటాక్టర్ మాకు పని లేదు, వర్క్ ఎవరైనా వేసుకోవచ్చు. లెస్ చేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయమో మేము కాదన్నాంలే. అతను వచ్చి మేము అవసరమా లేదో కనుక్కోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడా ఈడ. అయితే ఆన్లైన్ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లను తాము అడ్డుకోలేమని అధికారులు తెగేసి చెప్పారు. అయితే రితేష్ రెడ్డి అనుచరులు మాత్రం భయానక వాతావరణం సృష్టించారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. రితేష్ రెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని డీసీసీబీ చైర్మన్ నారాయణ రెడ్డి మైదుకూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీలోని 2 వర్గాల నేతల మధ్య కొనసాగుతున్న ఈ పోరు పార్టీ ప్రతిష్టను మరింత మసకబారుస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ నాయకత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలించుకుని పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.